హాయ్ అందరికీ. మనమైతే 1 ఇయర్ పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి చేసుకోవాలంటే అండి, మనం గిన్నె కొలతలతో చేసుకుంటే మనకు బాగా నిల్వ ఉంటుందండి. ఎక్కువ రోజులు కూడా మనకు రెడ్గా ఉంటుంది పచ్చడి. మనమైతే 8 గిన్నెల ముక్కలకైతే ఒక గిన్నె కారం, ఒక గిన్నె ఉప్పు వేసుకోవాలండి. మన ఆవపొడి అయితే ఒక ముప్పావు వేసుకోవాలండి. నాకైతే ఈ గిన్నెతోనే 4 గిన్నెలైనాయండి. నేను అర గిన్నె కారము, అర గిన్నె ఉప్పు, ఇది ఆవపొడి వచ్చేసి కొంచెం అర గిన్నె కంటే తక్కువ, మెంతిపొడి కొంచెం వేసుకున్నానండి. ఒక 50 గ్రాముల కంటే కొంచెం తక్కువ వేసుకున్నాను. ఇంకా వెల్లుల్లి అంటే ఇవి అయితే గర్భాలండి. మిగతా వెల్లుల్లి అయితే నేను మిక్సీ పట్టుకున్నాను. కొంచెం కచ్చపచ్చ లాగా పట్టుకున్నాను. కొంచెం పచ్చపచ్చ కంటే కొంచెం మెత్తగా పట్టుకున్నాను. ఇవన్నీ కలిపేసిన తర్వాత దీంట్లో మనం ముక్కలు వేసుకొని కలుపుకోవాలండి. బాగా కలుపుకున్నాక ముక్కలు వేసి కలుపుకుంటే మనకు ముక్కలకంతా కారం పడుతుంది. దీంట్లోనండి మనం నూనె అయితే ఎక్కువ వేయద్దండి. కొంచెం తడి పొడిగా అయ్యేటట్టుగా వేయాలి. ఎందుకంటే మనం 3 డేస్లో కలుపుకుంటాం కదా. ఇంకా తడి పొడిగా ఉండేటట్టుగా వేసేసి మనం 3 రోజులు ఇట్లా కలుపుకోవాలి. అప్పుడు రోజు కలుపుకోవాలి. ఇంకా 3వ రోజునండి దానికి కావలసినంత నూనె పోసుకొని కలుపుకోవాలండి. దాన్ని అప్పుడు మనం జాడీలో పెట్టుకోవడమా, మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమా చేసుకోవాలండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.